శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుదత్త. జై గురుదత్త. కల్లాజీ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మీతో ఈరోజు నేను నాన్నగారితో కలిసి చూసిన ఆ భగవంతుడి లీలను గురించి పంచుకోబోతున్నాను. 6వ తేదీ 4వ నెల 2024 శనివారం నాడు నేను, నాన్నగారు ఉదయం సుమారు 5:40 సమయంలో శ్రీ గుట్టకింద నరసింహస్వామి వారి దర్శనానికి బైక్ పైన బయలుదేరడానికి సిద్ధమై బైక్ స్టార్ట్ చేశాము. మొదట బైక్ స్టార్ట్ అయ్యింది, కానీ తరువాత అనుకోకుండా ఆగిపోయింది. 2-3 నిమిషాల వరకు ఎన్నిసార్లు ప్రయత్నించినా బైక్ స్టార్ట్ అవ్వలేదు. 2-3 నిమిషాల తరువాత బైక్ స్టార్ట్ అయింది. ఇక బైక్ మీద కదిలి ప్రయాణంలో ఉన్నాము. సిరివెల్ల మీదుగా రుద్రవరం మెయిన్ రోడ్డు పైన వెళ్తుండగా చిన్న కంబలూరు మెట్టకు దగ్గరలో మా ముందు వెళ్ళిన కారు ఒకటి నిలబడింది. అందులో నుండి ఓ వ్యక్తి కారు దిగి వారి కారు కింద నుండి ఒక తాబేలును కర్ర పుల్లతో బయటకు లాగి దానిపైన నీళ్లు చల్లుతూ రోడ్డుకు అవతలి వైపుకు నెట్టుకుంటూ వెళ్తున్నాడు. అప్పుడు నాన్నగారు తాబేలును చూసి బైక్ నిలబెట్టి వారితో, తాబేలా, ఉండండి, మేము తీసుకుని వెళ్ళి దొరివి నరసింహస్వామి వారి దేవాలయ ప్రాంగణంలో ఉన్న బావిలో విడిచిపెడతాము అని చెప్పారు. వారు కూడా సరే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు. నాన్నగారు ఆ తాబేలును ఒక కవర్లో వేసుకుని రుద్రవరం మీదుగా దొరివి నరసింహస్వామి వారి గుడి దగ్గరికి వెళ్ళాము. నాన్న ఎప్పుడో 40 సంవత్సరాల క్రిందట ఒకరి పెళ్ళికి వెళ్ళినప్పుడు చూసిన గుడి. అప్పుడు గుడి దగ్గర బావి ఉండేదంట. ఇప్పుడు ఆ బావినే కోనేరుగా తీర్చిదిద్దారు. నాన్నగారు తాబేలును కవర్లో నుండి బయటకు తీసి దానిపై ఉన్న మట్టిని కడుగుతుండగా తాబేలు క్షణాల్లో కోనేరులోనికి దూకేసింది. ఆ తాబేలు ప్రవర్తనకు మేము ఎంతగానో ఆశ్చర్యపోయాము. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఇంటి దగ్గర బైక్ 2-3 నిమిషాల పాటు స్టార్ట్ కాకుండా మొరాయించటం వల్లే మేము సరిగ్గా తాబేలు ఆ కారులో ఉన్నవారు రోడ్డు పక్కకు నెట్టివేసే సమయానికి అక్కడకు చేరుకోగలిగాము. అలా కాకుండా బైక్ ముందే స్టార్ట్ అయిపోయి ఉంటే ఆ తాబేలు విషయం ఎలా ఉండేదో. ఇదంతా మాకు ఆ భగవంతుడు సాక్షాత్తు ఆ నవనారసింహుల వారే కూర్మావతారంలో దర్శనమిచ్చి దొరివి చేరుకున్నారు అనిపించింది. మేమైతే చాలా ఆనందించాము. ప్రహ్లాదుడు చెప్పినట్టుగానే ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచినను అందందే గలడని ఆ శ్రీహరి గురించి ఆనాడే చెప్పాడు కదా. మేమైతే చాలా సంతోషించాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మికపరమైన అంశాలను తెలుసుకోవడం కోసం కల్లాజీ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.